Good morning, my dear friends. This is your Subbarao sir, founder and director of Ashoka Aviation Circle, Ashok Nagar X Road, Hyderabad. సో ఫ్రెండ్స్, ఈ వీడియో ద్వారా చాలామంది సివిల్స్ ప్రిపేర్ అవ్వాలనుకున్నటువంటి వాళ్ళు, అంటే ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ లాంటి ఉన్నత ప్రభుత్వ ఉద్యోగాలు చేయాలనుకున్నటువంటి వాళ్ళు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోనూ తెలుగు మీడియంలో చదివినటువంటి విద్యార్థులు, ఇంగ్లీష్ మీడియంలో చదివినప్పటికీ కాస్త బ్యాక్లాగ్ ఉన్నటువంటి వాళ్ళు, కాస్త వెనుకబడినటువంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళంతా కూడా సివిల్స్ చదవటానికి ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ అవసరమా, ఇంగ్లీష్ మీడియంలోనే చదివి ఉండాలన్నా అనే డౌట్ వాళ్ళకు ఉంటుంది. ఇంగ్లీష్ మీడియంలో చదివిన వాళ్ళకే సివిల్స్ వస్తుంది అని ఎక్కువ మంది బయట అనుకుంటూ ఉంటారు. పెద్ద పెద్ద ఐఐటీల్లోనూ, ఐఐఎంల్లోనూ, లేదంటే ఎంబీబీఎస్ లాంటి పెద్ద పెద్ద చదువులు చదివి మాస్టర్ డిగ్రీస్ ఉన్నటువంటి వాళ్ళు, పిహెచ్డీ చేసినటువంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళకే సివిల్స్ వస్తుంది అని అనుకుంటుంటారు. సో కాబట్టి ఇక్కడ ఇంగ్లీష్ మీడియంలో చదవటం, ఇంగ్లీష్ మీడియం అవసరమా అంటే, నా ఉద్దేశం ఇక్కడ ఇంగ్లీష్ మీడియంలో చదివితేనే సివిల్స్ వస్తుందా, ఇంగ్లీష్ మీడియంలో చదివితే సివిల్స్ సాధించగలమా అనేటువంటి డౌట్లు ఎంతో మందికి ఉంటాయి. సో ఫస్ట్ మనం ఇంగ్లీష్ మీడియం ఇంపార్టెన్స్ ఏంటో చూద్దాం. మొదటి నుంచి ఇంగ్లీష్ మీడియంలో చదివి, అంటే ఎన్సీఆర్టీ సిలబస్లో కానీ, లేదా సిబిఎస్ఈ, లేదా ఏదైనా ఇంగ్లీష్ మీడియం మొదటి నుంచి కేజీ టు పీజీ ఇంగ్లీష్ మీడియంలో చదివిన వాళ్ళు సివిల్స్ రాయొచ్చు. వాళ్ళు ఇంగ్లీష్ వాళ్ళ ప్రధాన భాషగా ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఈజీగానే ఉంటుంది. మరి చిన్నప్పటి నుంచి తెలుగు మీడియంలో చదివిన వాళ్ళ పరిస్థితి ఏంటి? తెలుగు మీడియంలో మనకు కానీ చూసుంటే స్కూల్ ఎడ్యుకేషన్ అంతా తెలుగు మీడియంలో, ఇంటర్ తెలుగు మీడియం, స్కూల్ ఎడ్యుకేషన్, ఇంటర్, డిగ్రీ, ఇవన్నీ కూడా తెలుగు మీడియంలో చదివిన వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇలాంటి వాళ్ళు సివిల్స్ రాయడానికి అనర్హులా? సివిల్స్ రాయడానికి మీడియం అనేది అంత ప్రధానమైనటువంటి పరిగణనలోకి తీసుకోవాల్సినటువంటి అంశమే కాదు. చాలాసార్లు సుప్రీంకోర్టు, చాలాసార్లు రాష్ట్ర హైకోర్టులు కూడా చెప్పాయి, విద్యార్థి ప్రతిభను కొలవడానికి మీడియం అనేది ఒక ప్రధానమైనటువంటి ప్రాతిపదిక కాదు. మనకు కూడా చూడండి, మన సుప్రీంకోర్టు న్యాయమూర్తులు అయినటువంటి జస్టిస్ శల్మేశ్వర్ గారు, లావు నాగేశ్వరరావు గారు, ఎన్వి రమణ గారు, ఇలాంటి వాళ్ళంతా కూడా తెలుగు భాష ఉద్యమాన్ని చేస్తున్నారు. తెలుగులోనే మాతృభాషలోనే అన్నీ కొనసాగాలి, మాతృభాషలోనే విద్యకు తగినటువంటి ప్రాధాన్యత ఇవ్వాలి అని చెప్పి మీకు అన్ని చోట్ల వినిపిస్తుంది. కాకపోతే సివిల్స్ అనేది చాలా ప్రతిష్టాత్మకమైన పరీక్ష కాబట్టి, ఎగ్జామ్ అంతా కూడా ఇంగ్లీష్లో ఉంటుంది కాబట్టి, అలాంటప్పుడు ఇంగ్లీష్ చదివితేనే సివిల్స్ వస్తేనే అపోహ ఎక్కువ మందిలో ఉంటుంది. అదే నిజమైతే దేశంలో ఇంగ్లీష్ మీడియంలో చదివినటువంటి వాళ్ళంతా కూడా ఐఏఎస్లు, ఐపీఎస్లు అవ్వాలి. కాబట్టి లాంగ్వేజ్కి దీనికి ఏమాత్రం సంబంధం లేదు, మీరు ఏ భాషలో అయినా చదవచ్చు. ఉదాహరణకు నార్త్ ఇండియాలో చూడండి, ఇప్పుడు నార్త్ ఇండియాలో కానీ చూసినట్లయితే వాళ్ళు దాదాపుగా 50 to 60% వీళ్ళంతా కూడా హిందీ మీడియంలో రాస్తారు ఎగ్జామ్. హిందీ మీడియం, ఢిల్లీలో కోచింగ్ సెంటర్లో కూడా ఢిల్లీలో హిందీ మీడియంలోనే ఎక్కువగా టీచ్ చేస్తుంటారు. 50% ఇంగ్లీష్లో చెప్తే 50% హిందీలో చెప్తారు. కొన్ని ఇన్స్టిట్యూట్లు అయితే దాదాపుగా 60 to 70% హిందీలోనే చెప్తారు అక్కడ క్లాసెస్. అన్ని స్టాండర్డ్ బుక్స్ కూడా హిందీలోకే అక్కడ అనువదించబడ్డాయి. అన్ని రిఫరెన్స్ బుక్స్ అన్ని కూడా హిందీలోకి ట్రాన్స్లేట్ చేయబడ్డాయి. మరి ఇది మాతృభాష కాబట్టి వాళ్ళు ఇందులో రాసి చాలామంది సక్సెస్ అవుతున్నారు అక్కడ హిందీ మీడియంలో రాసి. మరి మన సౌత్ ఇండియాలో కూడా చాలామంది వాళ్ళ మదర్ భాషలో రాసి సక్సెస్ అవుతున్నారు. ఉదాహరణకు మన తెలుగు వాళ్ళు ఎట్లా సక్సెస్ అవ్వాలి? ఇప్పుడు తెలుగు మీడియంలో చదవటం వల్ల మీరు ఐఏఎస్లు అవరు అనేది అపోహ మాత్రమే. మీరు ఒక డిగ్రీ వరకు చదివారు అంటే మీకు చూడండి, అన్ని స్కూల్ స్టాండర్డ్ నుంచి డిగ్రీ వరకు, అంటే 1వ తరగతి నుంచి అనుకోండి, లేదా ఎల్కేజీ నుంచి
తెలుగు మీడియంలో చదివినప్పటికీ మీకు ఇంగ్లీష్ అనేది ఒక సబ్జెక్ట్గా ఉంది. ప్రతి తరగతిలోని ఇంగ్లీష్ అనేది ఒక ఫస్ట్ లాంగ్వేజ్గా ఉంది మనకి. మన ఫస్ట్ లాంగ్వేజ్ అంటే ఇంగ్లీష్. సో ఒక సబ్జెక్ట్గా ఇంగ్లీష్ మీకు 1వ తరగతి, 2వ తరగతి, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ఇంటర్మీడియట్, అదేవిధంగా డిగ్రీ 3 ఏళ్ళు. చూడండి, మరి దగ్గర 15 ఏళ్ల పాటు ఇంగ్లీష్ ఒక సబ్జెక్ట్గా చదువుతున్నారు. కాబట్టి సంవత్సరానికి మీరు ఒక 100 పదాలు నేర్చుకున్నప్పుడు కూడా మీకు దాదాపుగా సంవత్సరానికి ఒక సబ్జెక్ట్కి సంబంధించి మీరు ఒక 200 పదాలు ఇంగ్లీష్లో నేర్చుకున్నా కానీ దగ్గర 3000 నుంచి 4000 పదాలు వచ్చి ఉంటాయి. మీకు క్వశ్చన్ అర్థమైతే చాలు, ఇంగ్లీష్తో మనకు పని లేదు ఇక్కడ. ఎందుకంటే సివిల్స్ ఎగ్జామ్ ఒక ప్రిలిమ్స్ హిందీ ఇంగ్లీష్లో ఉంటుంది. హిందీ ఇంగ్లీష్లో ఉంటుంది క్వశ్చన్ పేపర్. మీకు క్వశ్చన్ అర్థం అవడానికి మాత్రం, అంటే క్వశ్చన్ చదవడానికి మాత్రమే మీకు ఇంగ్లీష్ కావాలంతే. క్వశ్చన్ చదివి అర్థం చేసుకునే కెపాసిటీ ఉంటే మీరు సివిల్స్ రాయొచ్చు. ఎందుకంటే కంప్లీట్గా మెయిన్స్ అంతా కూడా మీరు తెలుగులో ఆన్సర్ చేయొచ్చు. మెయిన్స్లో దగ్గర మీరు 1750 మార్కులు మెయిన్స్ ఉంటే ఈ 1750 మార్కులు మీరు తెలుగు మీడియంలో రాయొచ్చు. ఏదైనా రీజనల్ మీడియంలో, ఏ మీడియం అయినా మీ ఇష్టం, తెలుగు మీడియం, తమిళ్, మలయాళం ఏదైనా సరే యూ కెన్ రైట్. ఇంగ్లీష్తో పెద్దగా పని ఉండదు మనకి. ఒక కంపల్సరీ పేపర్ ఇంగ్లీష్, తెలుగు కూడా ఉన్నాయి, అవి కూడా క్వాలిఫై అవ్వాలి. ఆ కంపల్సరీ ఇంగ్లీష్ పేపర్లో కూడా వాళ్ళు ఎస్ఎస్సి స్టాండర్డ్ అన్నారు, అంటే 10th క్లాస్ స్టాండర్డ్ మాత్రమే ఆ పేపర్ కంపల్సరీ. ఆ పేపర్ తీస్తారు, ఆ పేపర్ ఎవాల్యూట్ చేస్తారు. కాబట్టి మీకు ఇంగ్లీష్ వచ్చు, కాకపోతే మీకు రాదు, ఫ్లూయెంట్గా మాట్లాడలేకపోతున్నాం, ఫాస్ట్గా అర్థం చేసుకోలేకపోతున్నాం అనేటటువంటి భయం మీలో ఉంటుంది. ఫస్ట్ మీరు ఆ ఫోబియాని బయటికి తీసేయాలి. నాకు ఇంగ్లీష్ రాదు, ఇంగ్లీష్ రాకపోవడం వల్ల నేను ఐఏఎస్ అవ్వలేకపోయాను, సివిల్స్ రాయలేకపోయాను, లేకపోతే పెద్ద ఉద్యోగాలు చేయలేకపోయాను అనే అపోహ పాపం చాలా మందిలో ఉంటుంది. అవన్నీ పక్కన పెట్టండి. జపాన్ వాడు ఇంగ్లీష్ 1 monthలో నేర్చుకుని ధారాళంగా మాట్లాడి ఇంగ్లీష్లో బుక్స్ రాస్తున్నాడు 1 month. చైనా వాళ్ళు మన ఇండియన్స్ ద్వారా చైనా, జపాన్లో 2 నెలలు ఇంగ్లీష్ నేర్చుకుంటున్నారు. మనం వీళ్ళు 1 నెల 2 నెలల్లో ఇంగ్లీష్ నేర్చుకొని ధారాళంగా మాట్లాడి బుక్ రాస్తుంటే మనం ఎందుకు ఇంగ్లీష్ 1 నెల 2 నెలల్లో ఎందుకు నేర్చుకోకూడదు? 1 నెల 2 నెలలు కాకపోతే మనకి ఇక్కడ బోల్డ్ టైం ఉంది. 1 year మీ కోచింగ్, మీరు ఐఏఎస్ కోచింగ్ చేయాలనుకోండి, మేము ఇక్కడ 1 year వరకు మీకు ఇంగ్లీషు, తెలుగు పదాలు, ఇంగ్లీష్లో ఏమంటారు దీన్ని, తెలుగులో ఏమంటారు దీన్ని, ఇంగ్లీష్లో ఏమంటారు, బైలింగ్వల్ టీచింగ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ హిస్టరీ తీసుకున్నాం అనుకోండి, హిస్టరీలో మీకు ఫస్ట్ ఇంగ్లీష్లో చెప్పి ఇంకా అదే వర్డ్స్ తెలుగులో చెప్తాం, ఇలా ఉంటుంది. అప్పుడు ఇంగ్లీషు, తెలుగు 2 వర్డ్స్ నేర్చుకుంటారు కదా. ఆల్రెడీ ఈజ్, వాజ్, టెన్స్ ఇవన్నీ ఇంతకుముందు మీరు నేర్చుకునేవే కదా. కాబట్టి ఇంగ్లీష్ అడ్డంకి కాదు ఐఏఎస్ ఎగ్జామ్ పాస్ అవ్వడానికి. 3వ ర్యాంక్ సాధించినటువంటి గోపాలకృష్ణ గారు కానీ, 9వ ర్యాంక్ సాధించిన పవన్ ప్రకాష్ రెడ్డి గారు కానీ, వీళ్ళంతా కూడా పక్కా తెలుగు మీడియంలో డిగ్రీ, BA చదివినటువంటి వాళ్ళే. పక్కా తెలుగు మీడియంలో డిగ్రీ వరకు తెలుగు మీడియం చదివి జాతీయ స్థాయిలో 3వ ర్యాంకు, 9వ ర్యాంకు సాధించి మన తెలుగు వారి సత్తా చాటారు. కాబట్టి సివిల్స్ రాయడానికి ఇంగ్లీష్ అనేది అడ్డంకి కాదు. ఆల్రెడీ మీకు కావాల్సినటువంటి ఒక 4000 పదాలు వస్తే మీరు సివిల్స్ ధారాళంగా ఇంగ్లీష్ ధారాళంగా మాట్లాడగలుగుతారు, ధారాళంగా రాయగలుగుతారు. కాకపోతే మీ దగ్గర ఉన్న వర్డ్స్ అన్నిటిని మీరు ఒక ఆర్డర్లో పెట్టుకోవట్లా, అంతే. ఇవన్నీ చేయాలంటే మీరు ఒక 6 నెలలు కష్టపడితే మీరు ఇంగ్లీష్ వస్తాయి. మీరు ప్రత్యేకంగా ఎక్కడ స్పోకెన్ ఇంగ్లీష్ చేయాల్సిన అవసరం లేదు, ఎక్కడ ఏం చేయాల్సిన అవసరం లేదు. మీరు కోచింగ్లో జాయిన్ అయిన తర్వాత మేమేం చేస్తామంటే ఇక్కడ మీకు ప్రతిరోజు క్లాసులు ఇంగ్లీష్ వర్డ్స్, తెలుగు వర్డ్స్, ఇంగ్లీష్ వర్డ్స్, తెలుగు వర్డ్స్ అన్నీ చెప్తాం. సబ్జెక్ట్ టెర్మినాలజీ అంతా ఇంగ్లీష్, తెలుగులో ఉంటుంది. క్లాసెస్ అన్నీ కూడా మీకు అలాగే చెప్తాం. దాంతో మీకు ప్రిలిమ్స్ ఈజీ అవుతుంది, మెయిన్స్లో క్వశ్చన్ ఈజీగా అర్థమైపోతుంది. పోను మీకు ఎంత కాన్ఫిడెన్స్ వస్తుందంటే ఈ 1 year కోచింగ్ అయిపోయే లోపు మీరు ఐఏఎస్ ఇంగ్లీష్లో రాస్తాం అనే కెపాసిటీ వస్తుంది. ఎందుకంటే మీకు ప్రాపర్ ఐడియా లేకపోవడం, బయట నాకు ఇంగ్లీష్ రాలేదు అందుకే నాకు సివిల్స్ రాలేదు అని అంటుంటారు. నార్త్ ఇండియాలో ఇప్పటికీ 60% మంది, 50 నుంచి 60% మంది హిందీ మీడియంలో రాస్తున్నారు. వాళ్ళకి నార్త్ ఇండియన్స్ మనంత ఫ్లూయెన్సీ కూడా ఉండదు ఇంగ్లీష్లో. మన సౌత్ ఇండియన్స్ ఇంగ్లీష్లో ఫ్లూయెన్సీ బాగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ నేను చెప్పే విషయం ఏంటంటే మీరు ఇంగ్లీష్ రాదు అని చెప్పి సివిల్స్ ప్రిపరేషన్ మానుకోకండి. ఒక్క 3 నుంచి 6 నెలలు కానీ కష్టపడితే మీరు హాయిగా సివిల్స్ పాస్ అవ్వచ్చు.
మీకు అద్భుతమైనటువంటి నాలెడ్జ్ వస్తుంది. అటు తెలుగులో ఉంటుంది. ఎందుకంటే తెలుగు మీడియంలో రాసే వాళ్ళకి ఏంటంటే మీరు ఆ ప్రజెంటేషన్, ఆ భావ వ్యక్తీకరణ, ఆ క్వెషన్‌ని ఇన్ టైమ్‌లో అనలైజ్ చేయడానికి మీకు బాగా అవకాశం ఉంటుంది. ఎందుకంటే మాతృభాష కాబట్టి. మాతృభాషలోనే విద్యార్థి యొక్క మూర్తిమత్వం అంటే విద్యార్థి యొక్క నాలెడ్జ్ బాగా పెరుగుతుంది. అందుకే ప్రైమరీ ఎడ్యుకేషన్, అన్ని ఎడ్యుకేషన్‌లో మాతృభాషలోనే బోధించాలని చెప్పి అనేక కమిటీలు చెప్తున్నాయి. మన కొత్తగా వచ్చినటువంటి ఎడ్యుకేషన్ పాలసీ 2020లో కూడా మాతృభాషకు తగినటువంటి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ చెప్పింది. చేసినటువంటి కమిటీ కూడా గవర్నమెంట్‌కి అదే రిపోర్ట్ ఇచ్చింది. మాతృభాషకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలని. కాబట్టి మాతృభాషలో ఏంటంటే మనకి చెప్పాలనుకున్న దాన్ని మనం కరెక్ట్‌గా చెప్పగలుగుతాం. ఎప్పుడైనా మనమైనా ఇంగ్లీష్‌లో ఎంతసేపు మాట్లాడతారు? మీ ఫ్రెండ్స్ ఉండండి, మీ ఫ్రెండ్స్ చూడండి చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ మీడియం చదివిన వాళ్ళు. ఒక 10 నిమిషాలు మాట్లాడతారు ఇంగ్లీష్‌లో బాగా. ఆ తర్వాత టీ తీసుకురా, ఆకలేస్తుంది, అన్నం పెట్టు, బయటికెళ్దామా అంటారు. అంతకుముందేమో 10 నిమిషాలు ఇంగ్లీష్‌లో ధారాళంగా మాట్లాడతారు. కాబట్టి మాతృభాషలో ఆ కరెస్పాండెన్సీ, ఆ అక్యురెన్సీ, ఆ జార్గాన్ అనేది బాగా ఉంటుంది. కాబట్టి మీకు ఆల్రెడీ మీరు 1-10th క్లాస్, ఇంటర్, డిగ్రీ వరకు ఇంగ్లీష్ ఒక సబ్జెక్ట్‌గా చదివారు కాబట్టి మీరు భయపడాల్సిన అవసరం లేదు. మీకు అన్నీ తెలుసు. వాటిని ఒక ఆర్డర్‌లో పెట్టుకుంటాం. కాబట్టి ప్రత్యేకంగా ఇంగ్లీష్ మీద ఏం పరీక్ష ఏం లేదు ఇందులో. అంతా కూడా సోషల్ సైన్సెస్ ఉన్నాయి. హిస్టరీ, ఎకానమీ, పాలిటీ, జియోగ్రఫీ ఇవే మనకు ఐఏఎస్ ఎగ్జామ్‌లో ఉన్నాయి. కాబట్టి ఫ్రెండ్స్ మీరు ఇంగ్లీష్ రాదు అనేది మీ మైండ్‌లో నుంచి తీసేయండి. ఇంగ్లీష్ ఇంగ్లీష్ అవసరం లేదు ఐఏఎస్ ఎగ్జామ్ పాస్ అవ్వడానికి. మీకు ఎలాంటి ఇంగ్లీష్ నాలెడ్జ్ అవసరం లేదు. మీరు 10th, డిగ్రీ వరకు చదివినటువంటి మీరు ఇంగ్లీష్ ఒక సబ్జెక్ట్‌గా చదివినటువంటి ఇంగ్లీష్ సరిపోతుంది. దాంతో ఇక్కడ మేము సబ్జెక్ట్ టెర్మినాలజీ అంతా మీకు క్లియర్‌గా నేర్పిస్తాం. మీరు ఇంగ్లీష్ గురించి ఏమి భయపడకండి. హాయిగా మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. మా కోచింగ్ సెంటర్‌లో జాయిన్ అయితే మీకు అన్నీ చెప్తాం మేము ఇక్కడ. ఎంతోమందికి నేర్పించాం. ఇంగ్లీష్ నేర్చుకొని కన్నడం వాళ్ళు కూడా ఇక్కడికొచ్చి ఇంగ్లీష్ నేర్చుకొని కన్నడంలో ఎగ్జామ్ రాస్తున్నారు. కాబట్టి మీకు అన్ని విధాలుగా మేము హెల్ప్ చేస్తాం. చక్కటి కోచింగ్ ఇస్తాం, అన్నీ ఇస్తాం. మెటీరియల్ ఇస్తాం. తెలుగులో మెటీరియల్ ఉంది, అన్నీ ఉన్నాయి. కాబట్టి ఇంగ్లీష్ రాదు, అందుకే నేను సివిల్స్ ప్రిపేర్ అవ్వట్లేదు అని చెప్పి భయపడాల్సిన అవసరం లేదు. మీరు గ్రామీణ ప్రాంతాల్లో చిన్న చిన్న డిగ్రీలు, డిస్టెన్స్‌లో డిగ్రీ చదివిన, అంటే దూర విద్య ద్వారా చదివిన, బీఏ, బీకామ్ లాంటి చిన్న చిన్న డిగ్రీలు చదివిన, మీరు ఇంటర్, డిగ్రీ ఒకసారి, 2 సార్లు తప్పి మళ్ళా పాస్ అయినటువంటి వాళ్ళు కూడా ఐఏఎస్ ఎగ్జామ్ రాయొచ్చు. రాసి సక్సెస్ అవ్వచ్చు. ఇది చాలా మందికి అవేర్‌నెస్ లేదు. అందుకే నేను ఈ అవేర్‌నెస్ క్యాంప్ కల్పిస్తున్నా ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా. అంతా ఏమనుకుంటారు సివిల్స్ అంటేనే పెద్ద పెద్ద ఐఐటీల్లో చదవాలి, పెద్ద ఇంగ్లీష్ నాలెడ్జ్ ఉండాలి, సిబిఎస్ఈ, ఎన్సీఆర్టీలో చదివి ఉండాలని. వాళ్ళందరూ చదివితే సివిల్స్ ఎగ్జామ్ వాళ్ళకే రావాలి కదా. వాళ్ళు ఎంతమంది సక్సెస్ అవుతున్నారు? కేవలం 1% కూడా లేరు అలాంటి వాళ్ళు. ఎన్సీఆర్టీ, సిబిఎస్ఈలో చదివినటువంటి వాళ్ళు. అంత స్టేట్ సిలబస్ చదివినటువంటి వాళ్ళే, మామూలుగా చదివినటువంటి వాళ్ళే, వాళ్ళ మాతృభాషలో చదివినటువంటి వాళ్ళే వీళ్ళందరూ సివిల్స్ రాసి సక్సెస్ అవుతున్నారు. మరి మీరెందుకు అవ్వకూడదు? కాబట్టి ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఇంగ్లీష్ మీరు రాదు అని భయపడి సివిల్స్ ఎగ్జామినేషన్ రాయడం మానేయకండి. కొంచెం ఒక 5-6 నెలలు కష్టపడితే ఇంగ్లీష్ వస్తుంది. కోచింగ్ సెంటర్‌లో మీకు అన్నీ మేము నేర్పిస్తాం ఇక్కడ. ఏం చదవాలనేది. ఆల్రెడీ మీకు వచ్చు ఇంగ్లీష్, ఆల్రెడీ ఇంగ్లీష్ పదాలన్నీ వచ్చు. ఇప్పుడేంటంటే మీరు ఎస్ఎంఎస్‌లు పెడుతున్నారు, వాట్సాప్‌లో చూస్తున్నారు, లేకపోతే ఏమైనా నోటిఫికేషన్స్ చూస్తున్నారు. లేకపోతే అన్నీ ఆల్మోస్ట్ ఇప్పుడు మనం మాట్లాడే ప్రతి 10 పదాల్లో, తెలుగు పదాల్లో 5-7 పదాలు ఇంగ్లీష్ ఉంటున్నాయి. ఇంగ్లీష్ పదాలు ఉంటున్నాయని ఆల్రెడీ చాలా సర్వేలు చెప్తున్నాయి. అందుకే మాతృభాష కనుమరుగైపోతుందని చెప్పి చాలామంది బాధపడుతున్నారు మేధావులు. భాషా శాస్త్రవేత్తలు చాలామంది బాధపడుతున్నారు. మనం దాదాపుగా మాట్లాడే 10 పదాల్లో 5-7 పదాలు ఇంగ్లీష్ పదాలే ఉంటుంది. అలాంటప్పుడు అదే కదా ఇక్కడ ఉంది. కాబట్టి ఇంగ్లీష్ రాదు అని చెప్పి మీరు సివిల్స్ ప్రిపేర్ అవ్వకూడదు. ఎందుకంటే చాలామంది నాకు ఫోన్లు చేసి, సార్ మేము తెలుగు మీడియంలో చదివాం. తెలుగు మీడియంలో ఇంజినీరింగ్ చదివాను సార్. ఇంజినీరింగ్ ఇంటర్మీడియట్ వరకు తెలుగు మీడియం చదివాను. ఇంజినీరింగ్ ఒకటి ఇంగ్లీష్ చదివాను. ఇంగ్లీష్ మీద పట్టలేదని. చాలామంది ఇంటర్ వరకు తెలుగు మీడియం చదివాను సార్. డిగ్రీ అంతా ఇంగ్లీష్ మీడియం చేరాం కానీ పట్టలేదు. కొంతమంది పక్కా సార్ స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి డిగ్రీ వరకు అంతా తెలుగు మీడియంలో చదివాను సార్. మాకు ఎలాంటి లేదని చెప్పి ఎంతోమంది నాకు మెయిల్స్ పెడుతుంటారు, ఫోన్లు చేస్తుంటారు. పర్సనల్‌గా వచ్చి కలిసేవాళ్ళు ఎక్కువ మంది అవుతున్నారు. కాబట్టి ఇంగ్లీష్‌తో భయపడాల్సిన అవసరమే లేదు. ఇంగ్లీష్ అవసరం లేదు. ఓకే. మీరు ప్లాన్డ్‌గా ఒక 1 ఇయర్ కోచింగ్ తీసుకొని అక్కడి నుంచి ఒక 1-2 ఇయర్స్ గాని కష్టపడి చదివితే ఖచ్చితంగా ఐఏఎస్ అవుతారు. ఎందుకంటే ఇది రెగ్యులర్‌గా ఎంసెట్ లాగా ప్రతి ఇయర్ జరిగే ఎగ్జామ్ ఇది. ప్రతి ఇయర్ ముందుగానే టైమ్ టేబుల్ ఇస్తారు. క్లారిటీ ఉంటుంది. కాబట్టి వీలైతే మీరు డిగ్రీ ఫస్ట్ ఇయర్ నుంచే సివిల్స్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. మీరు అతి చిన్న వయసులో ఐఏఎస్ అవుతారు. ఓకే. థాంక్ యూ.